బేబీ ఉన్నారు ఇక్కడ ఎన్ఐసిలో. డాక్టర్ శ్రీదేవి గారు, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ టీమ్ హాస్పిటల్ అండి. బేబీ వీక్స్ అండి? బేబీకి 33 వీక్స్ అండి ఇప్పుడు. అంటే యూజువల్గా మదర్ కడుపులో బేబీ 40 వీక్స్ వరకు అనేది ఉంటారు. బట్ తల్లికి ఉన్న ఇబ్బందుల వల్ల 33 వీక్స్కే డెలివరీ చేయాల్సి వచ్చింది. సో ఆ బేబీని మేము ఇక్కడ ఎన్ఐసిలో పెట్టి ట్రీట్ చేసి అంత కాంప్లికేషన్స్ అన్ని ట్రీట్ చేసి మదర్ సైడ్ అనేది ఇస్తాం. ప్రీబార్న్ బేబీస్ ఎవరైతే ఉంటారో ప్రీమెచ్యూర్ బేబీస్ ఓకే. ఎలా ఉందండి తిన కండిషన్ ఇప్పుడు? బాగుందా? రైట్ నౌ అయితే బాగుందండి. వచ్చినప్పుడు కొంచెం లంగ్స్కి అది డెవలప్మెంట్ అది లేకుండా ఉండింది. తర్వాత లంగ్స్ అవి డెవలప్ అవ్వడానికి ఇంజెక్షన్ అది ఇచ్చి వెంటిలేటర్ మీద అది పెట్టాము. తర్వాత ఆక్సిజన్ సపోర్ట్ అది ఇచ్చి ఇప్పుడు ఆక్సిజన్ లేకుండా ఉండింది. అండ్ ఫీడ్స్ కూడా నోటి ద్వారా బాగా తీసుకుంటుంది. ఇప్పుడు మదర్ని ఎలా చేస్తారమ్మా ఇక్కడికి? ఎలా చేస్తామండి అంటే కొన్ని డేస్ తర్వాత ఎలా చేస్తాము అంటే మదర్ కేర్ అవసరం అయినప్పుడు, అంటే కేఎంసీ అంటాం, తల్లి దగ్గర బిడ్డని పెట్టుకోవడానికి, వెయిట్ గెయిన్ అది ఇంప్రూవ్ అవ్వడానికి పెట్టుకుంటాము. ఆ టైంలో మదర్ని అలౌ చేస్తాం. ఇది ఏంటి మేడం ఈ మెషిన్ అంతా? ఇది వార్మర్ అంటామండి. వార్మర్ అంటే యూజువల్గా బేబీస్ని, న్యూ బార్న్ బేబీస్కి బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలి. సో ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఇందులో పెడతాము. ఇది ఒక ఎక్విప్మెంట్. మన దగ్గర ఉన్నది ఇంకా వెల్ ఎక్విప్డ్ అండి. ఇది ఫస్ట్ క్లాస్ ఎక్విప్మెంట్ అనమాట. ఈ మానిటర్స్ అవి కూడా వెల్ అడ్వాన్స్డ్ మానిటర్స్. బేబీకి ఇంజెక్షన్స్ కానీ లేకపోతే సెలైన్ ఇస్తాము. ఇచ్చినప్పుడు ఆ సిరెంజ్ పంప్స్ కూడా యూజ్ చేస్తాము. ప్రత్యేకంగా 24/7 అందుబాటులో ఉంటారు డాక్టర్స్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 24/7 పిడియాట్రిషియన్స్ కంపల్సరీగా ఉంటారు. అంటే జస్ట్ డ్యూటీ డాక్టర్స్ కాదు, పిడియాట్రిషియన్స్ పిల్లల్ని స్పెసిఫిక్ గా చూసే డాక్టర్స్ 24/7 అవైలబుల్ గా ఉంటారు.